కేవీఆర్ని అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం. సరే, ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన తీరులో అటువంటప్పుడు చట్టం ఉంది. చట్టం ప్రకారంగా ఎవరినైనా శిక్షించవచ్చు. జర్నలిస్టునైనా, రాజకీయ నాయకునైనా, ఉద్యమకారినైనా ఎవరినైనా శిక్షించవచ్చు. అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఒక పనిగట్టుకొని కక్షపూర్వకంగా అతన్ని అరెస్ట్ చేయడం బాధాకరం, విచారకరం. ఇది అప్రజాస్వామికం కూడా. ఎందుకంటే అతని భార్యను మీరు చూడండి, మహిళను కూడా అని చూడకుండా ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టరు తను చెయ్యేసి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంటే చట్టం ఏం చెప్తుంది అంటే, వాళ్ళు నిజంగా నిందితుడైనప్పుడు అతనికి నోటీస్ ఇవ్వడం, లేదా నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళు ఏమంటున్నారంటే మేము నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొని వచ్చినట్టు. నిజమే, వారెంట్ తీసుకొని వచ్చినప్పుడు మీకేం అవసరం? మీరు సివిల్ డ్రెస్సులు రావాల్సిన అవసరం బాజాప్తా మీరు మీ డ్రెస్ ఏదైతుందో డ్రెస్ రూల్లో రాండి. వచ్చి మీరు ప్రైవేట్ వెహికల్ రావాల్సిన అవసరం ఏముంది? మీరు ప్రభుత్వ వెహికల్ తీసుకొని రండి, మీ పోలీసు వాహనం వల్ల రండి, తప్పే ఉంది? అదొకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం, తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. ఏ రాష్ట్రానికి పోయినా కానీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ ద్వారా రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లా రాకుండా ఏకపక్షంగా ఒక రౌడీలాగా బిహేవ్ చేయడం, ఒక కిడ్నాప్ చేస్తారు కదా, ఎవరినో అపరిచితుల్ని తీసుకొని పోయేటువంటి పద్ధతిలో రావడం, అది కూడా ప్రైవేట్ వెహికల్ రావడం, అతని మీద గుంజుకపోవడం, తర్వాత అలా మహిళ పట్ల అతని భార్యని చూడకుండా, పిల్లలని చూడకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా ఇది చట్ట వ్యతిరేకమైంది. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఇది ఒక రకమైనటువంటి తప్పుడు సందేశం పోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద అప్రమత్తంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జర్నలిస్టులు అనేవాళ్ళు ఏమన్నా దేశద్రోహులా? ఆయన ఏమన్నా దొంగతనం చేసిండా? ఆయన ఏమన్నా మర్డర్ చేసిండా? ఒక రేప్ కేసులు ఉన్నాడా? ఏం లేదు. సరే, తను ఒక వర్డ్ మాట్లాడిండని అంటారు, దానికి తగిన ఆధారాలు చూపండి. ఆధారాలు చూపి నిజంగా ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాడనుకో, మాట్లాడిననుకో, అది కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి. నువ్వు అట్లా తీసుకోకుండా ఈ విధంగా మీరు ప్రవర్తించడం తప్పు. తర్వాత నేనేమంటున్నంటే, అతను సిఐ గారు, అక్కడ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సిఐ, అతని బిహేవియర్ అసభ్యకరంగా ఉంది. అతని బిహేవియర్ మీద ఇప్పుడు జర్నలిస్ట్ వెంకటరామరెడ్డి గారి భార్య ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఆ ఫిర్యాదు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నిజమైన కేసులు పెట్టలే వాళ్ళ మీద, క్రిమినల్ ఇంటిమేసి ఉంది వాళ్ళది, కావాలని పనిగట్టుకొని వచ్చి ఈ విధంగా చేయడం. తర్వాత సెల్లు దొంగిలించడం, ఏ పెన్ను దొంగిలించినా, సెల్లు దొంగిలించినా, ఏది దొంగిలించినా దొంగతనమే. దాని మీద దొంగతనం కేసు పెట్టాలి. కిడ్నాపింగు అంటే చెప్పా పెట్టకుండా ఎత్తుకొని పోవడం ఎట్లా? నువ్వు ఒక పోలీస్ వాహనం వల్ల రావాల్సినటువంటివి, పోలీసు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని నేను కూడా భావిస్తున్నా. అందుకనే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఈబీసీ అధ్యక్షునిగా, ఒక ఈబీసీ జేఏసీ చైర్మన్గా, ఒక వల్లపరెడ్డి రవీంద్రరెడ్డిగా ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకంటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పోలీసు వాళ్ళకు కూడా ఇది అప్రతిష్ట అంశం. ఎందుకంటే ఏ రాష్ట్రానికి కూడా మనం ఆ రాష్ట్రానికి పోయినప్పుడు నిందితులు ఈ రాష్ట్రం వల్ల ఉండొచ్చు, ఆ రాష్ట్రం వల్ల ఉండొచ్చు, ఇంకో రాష్ట్రం వల్ల ఉండొచ్చు. ఏ రాష్ట్రానికి పోయినా ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయం ఏంటంటే, ఆ నిందితులను ఒకవేళ మనం నిందితులను కూడా అనలేము, ఒకవేళ వాళ్ళ మీద ఫిర్యాదులు ఉన్నప్పుడు ఆ రాష్ట్రం యొక్క సాంప్రదాయం ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లను సంప్రదించాలి, వాళ్ళ సహకారం తీసుకోవాలి. తీసుకొని ఇంటికి పోయినప్పుడు కూడా గౌరవంగా వాళ్ళను తీసుకురావాల్సినటువంటి అవసరం. ఏదో దారి దోపిడీదారులను ఒక దొంగలాగా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, మీరు సరైనటువంటి రీతిలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళను రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు తప్పులు అనేవాళ్ళు రాజకీయ నాయకులు చేస్తారు, జర్నలిస్టులు చేస్తారు, ఉద్యమకారులు చేస్తారు, ఎవరైనా చేయొచ్చు. అంటే మానవుడు ఎవడు అతీతుడని నేను చెప్పలేను. కానీ ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా
వాళ్ళకు సరైనటువంటి శిక్ష పడాల్సిందే, ఆ సిఐని అరెస్ట్ చేయాల్సిందే, రిమాండ్ చేయాల్సిందే, ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కేసులు కూడా ఆల్టర్ చేయాల్సిందే, వాళ్ళ మీద కిడ్నాప్ పెట్టాల్సిందే, థెఫ్ట్ పెట్టాల్సిందే, క్రిమినల్ ఇంటిమేసీ ఉంది కాబట్టి అది కూడా పెట్టాల్సిందే, సెక్షన్లు మార్చాల్సిందే, ఆ రకమైనటువంటి చట్టపరమైన చర్యలు ఉపక్రమించాలి. ఇందుకు అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సామాజికవాదులు, ప్రజాస్వామిక శక్తులు, లౌకిక శక్తులు కూడా తెలంగాణలో అందరూ ఉద్యమించాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది. నేనేంటంటే ఆంధ్ర తెలంగాణ అనేది కాకుండా ఏదో అది కాదు, ఇక్కడ ఇవాళ అవలంబించినటువంటి తీరు ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య, ఇది చాలా దుస్సాహకపూరితమైనటువంటిది, నేరపూరితమైనటువంటిది, అప్రజాస్వామికమైనటువంటిది. ఖబర్దార్ అని చెప్తున్న నేను ఆ సిఐని అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఆ దిశగా ప్రయాణం చేస్తేనే ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కూడా పెరుగుతుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మేమంతా కూడా కాంగ్రెస్కే పనిచేసినాం. మేము కాంగ్రెస్ గెలవాలని పనిచేసిన, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పనిచేసిన వాళ్ళం. కానీ ఇక్కడ పోలీసులు ఒక రాష్ట్రం నుంచి వచ్చిన పోలీసులు ఒక జర్నలిస్టు మీద ఏదైతే బిహేవియర్ చేశారో, వారి భార్య మీద ఏదైతే వాళ్ళ యొక్క ప్రవర్తన ఉందో దాన్ని నేను స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది జర్నలిస్ట్ అని కాదు, ఇంకెవరని కాదు, ఎవరైనా ఏదైనా కానీ ఇక్కడ మాత్రం ఈ రకంగా జరగడానికి వీల్లేదు. ఈ విషయంలో మాత్రం కంపల్సరీ అందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.